కూటమి సాధించిన విషయం చిన్న విజయం కాదు అంటున్నారు పురంధేశ్వరి. పాలన గాడి తప్పితే ఎలాంటి గుణపాఠం చెప్తారో ప్రజలు చూపించారన్నారు. కూటమికి ఇన్ని సీట్లు వస్తాయని ఎవరు ఊహించలేదు అన్నారు పురంధేశ్వరి. ఇవాళ ఒక రకంగా చెప్పాలంటే వైఎస్ఆర్సీపీకి కనీసం అపోజిషన్ పార్టీకి ఉండవలసినటువంటి ఆ స్థానం కూడా వారికి లభించినటువంటి నేపథ్యం. చాలా మంది ఏమనుకుంటారంటే మనం మిత్రపక్షంగా ఉన్నాం, మనం ఇంకా గళం విప్పకూడదేమో. గళం విప్పటం కాదు, ప్రజా సమస్యల్ని వారి దృష్టికి తీసుకెళ్ళవలసినటువంటి బాధ్యత మన మీద ఉన్నది. ఎవరు కూడా ఊహించలేదు ఇంత పెద్ద మెజారిటీ వస్తుందని. ఎవరు కూడా 164 సీట్లు కూటమి గెలుచుకుంటుంది అనేటువంటి ఆలోచన ఎవరికి లేకపోయింది. ప్రజలు కూడా ఆ రకమైనటువంటి స్పందన ప్రజల్లో కనపడినటువంటి దాఖలాలు కూడా లేవు. అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర అభివృద్ధిని కావచ్చు, ప్రజా సంక్షేమాన్ని కావచ్చు పట్టించుకోకపోయినట్లయితే ప్రజలు మేము ఏ విధంగా గుణపాఠం చెప్పగలమో చెప్పకనే చెప్పారు అని చెప్పి మనం అందరం కూడా ఇక్కడ గుర్తించవలసినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి తెలియజేస్తారు.